హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక 32 ఇంచెస్లో ఒక మంచి QLED టీవీ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మన ముందు వచ్చేటప్పటికి TCL నుంచి TCL V5C అనే ఒక 32 ఇంచెస్ QLED ఫుల్ HD టీవీ అయితే అవైలబుల్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. నేను దీన్ని గత కొన్ని రోజులుగా చెప్పాలంటే నెల రోజుల పైన అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 40 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 40 డేస్గా నేను దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. నా కంప్లీట్ రివ్యూ అయితే నేను మీ ముందు అయితే పెడతాను. మీరు కనుక ఒక 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. జనరల్గా ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో మీకు QLED టీవీలు కంపెనీ నుంచి కావాలంటే కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ఇక్కడ మనకి TCL నుంచి 32 ఇంచెస్ V5C అయితే అవైలబుల్ ఉంది. దీంట్లో మీకు V4C కూడా ఉంది. అది కూడా QLED టీవీ, కాకపోతే ప్రీవియస్ వర్షన్ అనమాట. ఇది మనకి V5C అనేది లేటెస్ట్ వర్షన్ 2025కి సంబంధించినటువంటి మోడల్ అనమాట. అది QLED టీవీ ఫుల్ HD టీవీ. ఇక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, చాలా వెయిట్లెస్గా కూడా ఉంటుంది. దీని మీద అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఇక మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్లో వచ్చేటప్పటికి మీకు ఒక టీవీ యూనిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ 2 టేబుల్ స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒక ఆడియో వీడియో కేబుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక రిమోట్ అయితే ఉంటుంది. రిమోట్కి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పవర్ కార్డ్ కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ వారంటీ మాన్యువల్ కానీ ఈ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మనకి దీంట్లో వచ్చినటువంటి కంప్లీట్ కాంపోనెంట్స్ అయితే. ఇక మనం మనకి టేబుల్ స్టాండ్స్ కావాలంటే టేబుల్ స్టాండ్స్ తీసుకోవచ్చు, లేదా వాల్ మౌంట్ కావాలంటే వాల్ మౌంట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఒకవేళ వాల్ మౌంట్ నీడ్ ఉంది అని అనుకుంటే ఇన్స్టాలేషన్ పర్సన్ మీకు కాల్ చేసినప్పుడు నాకు టేబుల్ స్టాండ్స్ అవసరం లేదు, వాల్ మౌంట్ కావాలని చెప్తే మీకు వాల్ మౌంట్ అయితే తెచ్చిస్తారు. మీరు రెండిట్లో ఏదైనా ఒకదాన్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి QLED టీవీ అనమాట. VA ప్యానల్తో వస్తుంది. ఫస్ట్ దీని యొక్క మనం బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బిల్ క్వాలిటీ అంతా కూడా మీకు బాడీ అంతా మెటల్ బాడీతో అయితే రావడం జరిగింది. ఏదైతే మీకు బ్యాక్ సైడ్ మదర్ బోర్డు ఉంటుందో సో ఈ బోర్డు దగ్గర మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో మనకి ఇచ్చిన పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే పోర్ట్స్ అయితే మాత్రం ఇక్కడ అవసరం అని చెప్పాలి. అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. 2 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకటి ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక USB పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 3.5mm జాక్ కానీ ఆప్టికల్ పోర్ట్ కానీ ల్యాన్ పోర్ట్ కానీ అన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి ఇచ్చి ఒకటి మిస్ చేయడం అట్లాంటివి ఏం చేయలేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా TCL వండర్ఫుల్ జాబ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 3 సైడ్స్ కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ అయితే వస్తుంది. ఒక బాటంలో మాత్రం కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు కింద TCL బ్రాండింగ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఏవైతే మీకు స్టాండ్స్ ఉన్నాయో స్టాండ్స్ అయితే మాత్రం చాలా హార్డ్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, చూడడానికి మంచి లుకింగ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఓవరాల్గా టీవీ వచ్చేటప్పటికి మాత్రం ఫినిషింగ్ మీకు లుకింగ్ వైజ్గా చూడడానికి చాలా స్లిమ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. మీకు చూసుకోవచ్చు టీవీ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నాకు అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే మీరు సింగిల్ హ్యాండ్తో టీవీని అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇట్లా లేపేయచ్చు. మనం స్లేట్ అయితే చేతిలో పలగబట్టుకుంటాం కదా, అట్లా పట్టేసుకోవచ్చు అనమాట. ఒక ట్యాబ్ లాగా పట్టేసుకోవచ్చు. సో అంత సింపుల్గా అయితే ఉంది. హ్యాండ్లింగ్ మాత్రం చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక మనకి ఇది VA ప్యానల్తో వస్తుంది. ఇక దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి 300 నిట్స్ అయితే మనకి దీని యొక్క బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం దీని యొక్క ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ప్యానల్ వచ్చేటప్పుడు మనకి కంప్లీట్ HVA ప్యానల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మీరు ఇక్కడ OS అయితే చూడవచ్చు. OS వచ్చేటప్పటికి మనకి గూగుల్ టీవీ UI అయితే రావడం జరిగింది. UI అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ మీకు ల్యాగ్ కానీ అలాంటివి ఏమీ మీరు నోటీస్ చేయరు. చాలా ఫాస్ట్గా ఉంది. ఈవెన్ మీరు ఇంకా ఒకవేళ టీవీ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ కనుక వదిలేశారనుకోండి, ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేసినా సరే మీకు UIలో ఇంకా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది. అంటే ఆన్ చేసిన వెంటనే మీరు మూవ్ చేసినప్పుడు మీకు కొంచెం ల్యాగ్ లాగా అనిపించవచ్చు కానీ బట్ ఒకసారి కనుక ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మీకు చాలా మంచిగా అయితే ఉంది. ఈవెన్ నాకు అప్డేట్స్ కూడా నేను తీసుకున్న దగ్గర నుంచి నాకు 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. అంటే అప్డేట్స్ కూడా చాలా ప్రాపర్గా అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా దీంట్లో సెట్టింగ్స్ విషయానికి వస్తే సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీరు ఒకసారి సెట్టింగ్స్ కూడా అన్ని చూసేయండి. గైస్, ఇప్పుడు మనం దీంట్లో కంప్లీట్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. అసలు సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది వచ్చేటప్పటికి మీకు గూగుల్ టీవీ OSతో వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే లేదు. సో మిగతా నార్మల్ ఏవైతే మీరు 32 ఇంచెస్ టీవీస్ చూస్తారో వాటితో వెయిట్తో కంపేర్ చేసినా సరే ఇది మీకు చాలా ఫాస్ట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి రిమోట్లోనే డైరెక్ట్ సెట్టింగ్ బటన్ అయితే ఇచ్చి ఉంటారు. సో డైరెక్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సో ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ డిస్ప్లే అండ్ సౌండ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ డిస్ప్లేకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం డిస్ప్లే సెట్టింగ్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో స్టాండర్డ్ మోడ్ కానీ, వివిడ్ మోడ్ కానీ, స్పోర్ట్ మోడ్ కానీ, సో ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మాక్సిమం స్టాండర్డ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు నాకు కొంచెం ఎక్కువ పంచి కలర్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు వివిడ్కి అయితే వెళ్ళండి. అలాగే మీకు ఇక్కడ బ్యాక్ లైటింగ్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా మీకు బ్యాక్ లైటింగ్ వచ్చేటప్పటికి 70% to 50%తో వస్తుంది. కొంచెం దీన్ని పెంచుకోండి, లేదంటే మీకు బ్రైట్నెస్ చాలా తక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రైట్నెస్ మాత్రం మీరు అసలు పెంచొద్దు, ఎందుకంటే కంప్లీట్ వైట్ వాష్ అయినట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా మిగతా వీటిని కూడా మీరు అసలు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ కలర్ టెంపరేచర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా మీరు ఏం టచ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్క్రీన్ సెట్టింగ్స్
సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అయితే మనకి పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ మనం సౌండ్ సెట్టింగ్స్కి అయితే వెళ్దాం. సో సౌండ్ సెట్టింగ్కి వెళ్తే ఇక్కడ కూడా మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో సౌండ్ స్టైల్స్, ఇక్కడ మీరు సౌండ్ స్టైల్స్ కనుక చూసుకున్నట్లయితే యూజర్ కానీ, స్టాండర్డ్ కానీ, వివిడ్ కానీ, స్పోర్ట్స్ కానీ, మూవీ కానీ ఇట్లా మీకు కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఏది కావాలంటే దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ బేసిక్లోకి వెళ్తే మెయిన్ ఇక్కడ చూడండి, బేసిక్లో మీరు బ్యాలెన్స్ కానీ, బాస్ కానీ, అలాగే మీరు ట్రైబుల్స్ కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు బేస్ అంటే మరీ దందనాన్ని కొట్టేస్తుందని కాదు, మీకు వస్తున్నటువంటి సౌండ్లో కొంచెం బేస్ యాడ్ అయ్యి అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఈ తేడా కూడా మీకు ఆల్రెడీ నేను ఫుటేజ్లో అయితే చూపిస్తాను. అండ్ ట్రిబుల్స్ కూడా మీకు చాలా బాగా అయితే వస్తున్నాయి. ట్రిబుల్స్ మీకు చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. చాలా బాగా అయితే వినిపిస్తూ ఉంది. అండ్ వీటిని అడ్జస్ట్ చేసుకోవడం మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ సరౌండ్ సౌండ్ కూడా వస్తుంది. ఈ సరౌండ్ సౌండ్ ఎలా వస్తుంది అంటే, ఇది నేను ఆన్ చేసినప్పుడు మనకి LG VA8200 సౌండ్ వస్తుంది కదా, సేమ్ అలా అనిపిస్తూ ఉంది. అండ్ VU వైబ్లో కూడా నాకు అదే సౌండ్ అయితే అనిపించింది. సేమ్ అలాంటి సౌండ్ అయితే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేనైతే ఆఫ్ చేసుకున్నాను, అంటే వోకల్ కొంచెం నీట్గా ఉందన్నమాట. లేదు నాకు కొంచెం బేస్ లాంటి ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు మీరు దాన్ని ఆన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఏ మోడ్లో ఉండాలంటే స్పీకర్లో ఉండాలా, బ్లూటూత్ అవన్నీ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డైలాగ్ ఎన్హాన్సర్ కూడా మీరు ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము కింద సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయామంటే మనకి ఇక్కడ అంబియన్స్ అయితే ఉంటాయి. మనం ఏది కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ స్క్రీన్ సేవర్స్ అనమాట. మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ కానీ, ఆర్ట్ గ్యాలరీ కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ అబౌట్లోకి వెళ్ళిపోదాం. సో అబౌట్లోకి వెళ్ళిపోయి నేను సిస్టంలో ఏమైనా మనకి అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెక్ చేశాను. ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అది పెద్ద అప్డేట్ అయితే కాదు, అది నేను అప్డేట్ అయితే చేశాను. జస్ట్ 2 seconds మాత్రమే పట్టింది దానికి. అలాగే ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ టీవీ కానీ చూసుకున్నట్లయితే Android 14 మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇంకొకటి చూసుకోండి, ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్తో వస్తుంది అనమాట. ఇది మనకి గూగుల్ సర్టిఫైడ్తో వస్తుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం స్టోరేజ్ దగ్గరికి వెళ్ళాము అంటే ఇక్కడ మీరు స్టోరేజ్ అయితే చూడవచ్చు. మీకు 4.3 GB టోటల్ స్టోరేజ్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఫ్రీ స్టోరేజ్ అయితే చూద్దాము, స్టోరేజ్ ఎంత ఉంది అనేది. ఇక్కడ మీరు నేను అన్ని డౌన్లోడ్ చేయగా అవైలబుల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి నాకు 2.9 GB అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మీ టీవీ కనుక వైఫైకి మీరు కనెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటే వైఫై స్పీడ్ని బట్టి మీ టీవీ అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. సో మీ వైఫై స్పీడ్ కనుక బాగుంది అనుకుంటే మాత్రం చాలా మంచిగా రెస్పాండ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు గూగుల్ క్యాస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు మిర్రరింగ్ కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది. మీరు ఒకవేళ రొటేట్ చేస్తున్నప్పుడు కూడా మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే మీరు రెండు కూడా సేమ్ వైఫై మీద అయితే ఉండాలి. సేమ్ వైఫై మీద ఉండి మీరు కనుక క్యాష్ చేస్తున్నట్లయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీకు ఒకవేళ ఈ సౌండ్ మనము ఆఫ్ చేసుకోవాలనుకుంటే, అంటే రిమోట్ మనము మూవ్ చేస్తున్నప్పుడు అటు ఇటు మనకి టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా, అది మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ సిస్టమ్ సౌండ్స్ ఆఫ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇకపోతే మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూద్దాము. ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. సో చూసారు కదా. సో ఈ విధంగా మనకి అన్నీ అయితే నీట్గా ఓపెన్ అయితే అయిపోతాయి అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది గూగుల్ వాయిస్ అసిస్ట్ కూడా. ఇక మనకి ఇది వచ్చేటప్పటికి HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పొచ్చు. ఇక మనం ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే 24 watts మనకి ఆడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో కూడా మీరు వింటున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది, చాలా లౌడ్గా ఉంటుంది. చెప్పాలంటే మీరు అప్ టు 60 వరకు వెళ్తే మీకు రూమ్ అంతా చాలా ఎక్కువ సౌండ్ అయితే వచ్చేస్తుంది. మీకు 60 తర్వాత కొంచెం డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది, కానీ మీరు అప్ టు 60 వాడడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్. మ్యాక్సిమం మీకు 40 వరకు పెట్టుకుంటేనే వాల్యూమ్ అనేది చాలా హై అయితే ఉంటుంది. సో స్పీకర్స్ పరంగా కూడా వండర్ఫుల్ జాబ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 60 Hz మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంది. అండ్ దీని కాంపిటేటర్గా మనకి సామ్సంగ్ కూడా ఉంది. అది కూడా నేను మన ఛానల్లో త్వరలో మన ముందుకైతే తీసుకురాబోతున్నాను. ఇక దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 60 Hz మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. అదే మనం కొన్ని కాంపిటేటర్స్లో చూసుకున్నట్లయితే మనకి 50 Hz మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి QLED వచ్చినా సరే 60 Hz అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీని యొక్క వారంటీ విషయానికి వస్తే, వారంటీ వచ్చేటప్పటికి మీకు 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మనము దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 1 GB ఆఫ్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 GB అంటే మీకు తక్కువే అనిపించవచ్చు, బట్ ఇది 32 inches టీవీ. సో 32 inches టీవీకి ఇది మోర్ దెన్ ఎనఫ్. చెప్పాలంటే మనకి LG UA8200 కూడా 8 GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 43 inches టీవీ మనం అంత పెట్టి తీసుకున్నాం, బట్ ఇక్కడ మనకి 1 GB ర్యామ్ 8 GB స్టోరేజ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్ గురించి. సో రిమోట్ కనుక చూసుకున్నట్లయితే రిమోట్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే TCL టీవీలు పెద్దవి తీసుకుంటారో దాంట్లో మీకు ఏదైతే రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ అదే రిమోట్ అయితే మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. రిమోట్లో కూడా మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ దీంట్లో అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా మీరు మ్యూట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానివ్వండి, ఛానల్స్ బటన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు కొన్ని హాట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, సోనీ లివ్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, వెబ్ కానీ, ఇట్లా మనకి కొన్ని హాట్ కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు
మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా గూగుల్ వాయిస్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే గూగుల్ వాయిస్ అసిస్ట్ని ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇది మనకి గూగుల్ టీవీ యూ అయితే వస్తుంది కాబట్టి మీకు ఏదైనా యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి చాలా ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ల్యాగ్ కానీ అలాంటివి ఏమి లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లే స్టోర్ నుంచి మీరు ఈజీగా అన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు గూగుల్ క్రోమ్ కాస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రీగానే. బట్ దాంతో మనకి పెద్ద ఉపయోగం అయితే ఏముండదు, ఎందుకంటే ఆ ఛానల్స్ అన్నీ కూడా మనకి రీజనల్ లాంగ్వేజ్లో చాలా తక్కువ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని రకాల ఛానల్స్ దాంట్లో ఉంటాయి. మీరు వాటిని యూట్యూబ్లో సెర్చ్ చేసినా సరే లైవ్ టీవీ ఛానల్స్ మీకు అంతకంటే ఎక్కువే వస్తాయి అనమాట. సో దానివల్ల మనకైతే ఒరిగేది ఏం లేదు. ఇక దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు కలర్స్ కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి. కొంచెం బూస్ట్ చేసి చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. మీకు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు బ్లాక్స్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ వైట్స్ విషయంలో కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అండ్ మీరు పిక్చర్ దగ్గర నుంచి చూసినప్పుడు ఫుల్ HD టీవీ కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ మీరు దూరం నుంచి చూసినా సరే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. చాలా వరకు ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో మనం దగ్గర నుంచి చూసినప్పుడు మనకి పిక్సెల్ పగిలిపోయినట్టు లేదా ఆయిల్ పెయింటింగ్ వచ్చినట్టు అట్లాంటి టీవీస్ అయితే మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం కిల్లర్ అని చెప్పొచ్చు. దీన్ని మాత్రం అసలు కిల్లర్ అనే చెప్పొచ్చు. వండర్ఫుల్ జాబ్ అయితే చేసింది TCL. ఇక నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఒకసారి చూడండి ఆడియో వీడియో శాంపిల్స్ మీకు ఎలా అనిపించినాయో. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. మొన్న మనం దసరాకి చూసాం కదా, అంతకంటే తక్కువ ధర కూడా కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి. అంతే సో గైస్ చూశారు కదా ఆడియో వీడియో మీకు ఎలా అనిపించిందో. సో వీడియో పరంగా నాకు ఎక్కడ కూడా కాన్స్ చెప్పడానికి లేదు. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది. మీకు బ్లాక్స్ కానివ్వండి, వైట్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉన్నాయి. ఈవెన్ మీకు MEMC కూడా చాలా నీట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. మీకు గనక ఒక మంచి QLED టీవీ 32 సైజులో మీకు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి టీవీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. దీంట్లో మీకు 40 సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ టీవీని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఆ ట్యాగ్ సెక్షన్లో అన్ని కూడా అఫిలియేట్ లింక్స్ షాప్ బటన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అన్ని అఫిలియేట్ లింక్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ సైజ్ టీవీ కావాలన్నా మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. దీంట్లో మీకు 40 ఇంచెస్ కూడా అవైలబుల్ అయితే ఉంది. అండ్ దీనికి కాంపిటేటర్గా మనకి సామ్సంగ్ కూడా ఉంది. దాని రివ్యూ కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. ఇఫ్ ఒకవేళ మీకు కంపారిజన్ నీడ్ ఉంది అనుకుంటే చెప్పండి. ఈ సామ్సంగ్ 32 ఇంచెస్ టీవీ, TCL 32 ఇంచెస్ టీవీ, ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, మీకు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఏదైనా సందేహం వచ్చిందనుకోండి, అంటే ఏ ప్రోడక్ట్ కొనాలి అనేది, నాట్ ఓన్లీ టీవీ, అది సౌండ్ బార్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే కొంటున్నప్పుడు మీకు డౌట్ వచ్చి నాకు ఒక మంచి సజెషన్ కావాలి అని మీకు అనిపిస్తే మాత్రం పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. నేను మీకు అక్కడి నుంచి మెసేజ్కి రిప్లై ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సెలెక్ట్ చేసి పెడతాను. సో ఇదే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. సో వాళ్ళు ఒక మంచి టీవీ తీసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఖచ్చితంగా మీకు ఈ టీవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.